హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఇంటి తెలుగు అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే చెరుగట్టుకైతే వచ్చినాం అనమాట. మేము సండే రోజు నైట్ వెళ్ళినాము. ఇంకా ఆ రోజు అయితే గుండంలో అయితే వాటర్ లేవన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, అదైతే స్వామివారి పాదం అంట. ఇక్కడ అడిగేసి 3 గుండ్ల పైన అడిగేసినని చిన్నప్పుడు మా నాన్న చెప్పేదన్నమాట. ఇంకా స్నానంకి అయితే అక్కడ గుండంలో అయితే వాటర్ లేవు. ఇంకా అందరూ ట్యాప్స్ దగ్గరనే స్నానాలు అయితే వేసుకుంటున్నారనమాట. ఇంకా ఇక్కడనేమో పాదాలు ఇంతకుముందుకి చాలా ఉంటుండే దీనిపైన, కానీ ఇప్పుడు లేవు. అందులో ఒకటి మేము నైట్ దర్శనం చేసుకున్నాం అనమాట 10కి అలా. ఇంక అప్పటికే పబ్లిక్ అందరూ పడుకున్నారనమాట, అందుకేనేమో. కానీ ఇక్కడ పాదాలు ఇట్లా వీపు పైన పెట్టుకొని పడుకుంటారనమాట. అదొక చిన్న నమ్మకము. ఏమన్నా ఉన్నా పోతుంది అని చెప్పేసి, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ నెగిటివ్గా ఏమన్నా ఉన్నా పోతుంది అనేసి అలా పడుకుంటారనమాట. ఇంకా ఆ టైంలో అందరూ పడుకున్నారు. మేము మాత్రం దర్శనంకి అయితే వెళ్తున్నాం అనమాట. వెళ్ళే దారి క్లోజ్ చేసిరు అనమాట. మేము ఇంకా ఎక్కే దారి నుంచే ఎక్కినాము. ఎందుకంటే వెళ్ళే దారి క్లోజ్ చేసిరు కాబట్టి ఎక్కే దారి నుంచే పైనకి వెళ్ళినాము. నైట్ టైం వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. 3 గుండ్ల పైన చల్ల గాలి వస్తుంది. ఇంకా అక్కడి నుంచి అసలు ఎంత లైటింగ్స్ అంతా చాలా బాగా అనిపించింది. నాకు ఎక్కే దారి నుంచి ఎక్కాలంటే చాలా భయము. ఇంకా నా లక్ ఏమో ఇక్కడి నుంచి అయితే వెళ్తున్నాము. ఇక్కడి నుంచి అంత భయం ఏం లేదు. ఎక్కే దారి నుంచి ఒక దగ్గర రాయిపై నుంచి ఎక్కాలి మనము, కొంచెము ఒక 2 అడుగులంతా. అక్కడ మాత్రం చాలా భయం అవుతుంది. ఇంకా నేనైతే చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న ఎత్తుకొని ఎక్కేదన్నమాట 3 గుండ్లు. ఇప్పుడు మా వారు మా పాపను ఎత్తుకొని ఎక్కిందనమాట. నాకైతే మా డాడీ గుర్తుకొచ్చిండు ఆ సెకండ్. ఇంక ఇట్లాంటివి చిన్న చిన్నవి చూసినప్పుడు ఫాదర్ని మిస్ అవుతాం కదా మనము. ఇంకా ఇక్కడ 3 గుండ్ల పైన పాలు ఇంటి దగ్గర ఆవులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడి నుంచి తెచ్చుకొని ఇక్కడ అభిషేకం చేస్తారు. ఇంకా ఆవులు అట్లా లేని వాళ్ళు ఇక్కడ పాల ప్యాకెట్లు కొనుక్కొని అభిషేకం చేస్తారు. ఇంకా శివయ్యకి అభిషేకం చేయడము అంటే చాలా అదృష్టం ఉండాలి. ఇంకా అందరూ ఇక్కడ పాల ప్యాకెట్లు కొనుక్కొచ్చుకొని అభిషేకం అయితే చేస్తారనమాట. అలాగే మేము కూడా కింద పాల ప్యాకెట్లు కొనుక్కొచ్చుకొని అయితే అభిషేకం చేసుకున్నాం అనమాట. ఇదంతా 3 గుండ్ల పైన అనమాట వ్యూ. మనకు 3 గుండ్లు ఎక్కితే నైట్ టైం అయితే అంత ఇలా ఉంటుంది. చాలా బాగుంది. అసలు వెదర్ కూడా చల్లగాలి వస్తుంది. ఇంకా మా పాప కూడా మంచిగా సైలెంట్గా ఉంది, అస్సలు ఏం ఏడవలేదు. 3 గుండ్ల పైన అయితే ఏడవలేదు, మంచిగా ఉంది. ఇంకా 3 గుండ్ల పైన కొబ్బరికాయ కొట్టడానికి మనకు ఆప్షన్ ఉండదు. మనము 3 గుండ్లు దిగే దారిలోనే కొంచెం కింద ఒక 5 అడుగుల దూరంలోనే ఇది ఉంటుందన్నమాట. ఇక్కడ కొబ్బరికాయ కొడతారు. 3 గుండ్ల పైన కొట్టినట్టే ఇక్కడ కొడితే. ఇంక ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టినాం అనమాట. ఇంకా మా అత్తమ్మ కొడుతుంది కొబ్బరికాయ, ఎందుకంటే మా పిల్లలకి తీర్థం దాపడానికి అని చెప్పేసి కొబ్బరికాయ అయితే కొట్టిందనమాట. ఇంకా మనసులో మంచిగా ఏదైనా కోరికలు ఉంటే మీరు కూడా శివయ్యని అడిగేసేయండి. ఎందుకంటే అంత నమ్మకం అనమాట చెరుగట్టు శివయ్య అంటే. చాలామందికి చాలా నమ్మకము. ఇంకా అమావాస్య రోజు, సండే రోజు, సోమవారం రోజు అసలు మీరు పడుకోవడానికి కూడా ప్లేస్ దొరకదు. మాకు కూడా అసలు ఫస్ట్ ప్లేసే దొరకలేదు, లాస్ట్కి ఒక దగ్గర దొరికింది. అంత నమ్మకం అనమాట చెరుగట్టు అంటే. మనకు అక్కడ శివయ్యనే కాదు, ఎల్లమ్మ తల్లి ఉంటుంది, ఇంకా ఆంజనేయ స్వామి ఉంటుండు, ఇంకా భద్రకాళి అమ్మవారు ఉంటుంది, ఇంకా పార్వతీదేవి ఉంటుంది, ఆత్మలింగం ఉంటుంది. అలా మీ ఇంకా దేవుళ్ళు అయితే చాలామంది ఉంటారనమాట అక్కడ. ఒక్క దేవుని కోసం వెళ్తే వీళ్ళందరినీ కూడా మీరు దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇంకా వాళ్ళ నానమ్మ అయితే తీర్థం తాపుతుంటే మారు తాగుతుంది అనమాట. ఇంకా తనే తీసుకొని తాగుతుంది. మా పాప ఇప్పుడు తనంతట తానే అన్ని పట్టుకొని తాగుతుందనమాట వాటరు. ఇంకా అట్లా అలవాటు అయిపోయింది తనకి. మనం ఏది తిన్నా పాపం తినడానికి ట్రై చేస్తుంది తను. కానీ ఇప్పుడు 9 మంత్సే మా పాపకు కాబట్టి అన్నీ ఏం పెట్టట్లేదు. ఇంకా మా కోడలు అనమాట, ఇంకా మళ్ళీ ఈ అమ్మ కూడా కొన్ని తాగేసింది. మా పాప ఇంకా హనుమాన్ టెంపుల్కి రాగానే స్టార్ట్ చేసిందనమాట. ఇంకా అంతసేపు మంచిగా ఉంది, కానీ అప్పుడైతే ఏడవడం స్టార్ట్ చేసింది. పాల కోసం ఏడుస్తుంది. ఇంకా బాగా ఆకలి అవుతుందేమో, అందుకే ఏడుస్తుంది. ఇంకా ఇక్కడ ఇంకా అందరూ అక్కడ మీకు కనిపించిన టెంపుల్ ఏమో హనుమాన్ అనమాట. ఇంక ఇక్కడ మెట్లు, కొంతమంది మొక్కులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పైన వరకు బొట్లు పెడతారు. కొంతమంది మోకాళ్ళ మీద వస్తుంటే కూడా బొట్లు పెడతారు అనమాట. మనకి తిరుపతిలో ఎలాగే ఇక్కడ కూడా అలాగే బొట్లు పెడతారు. మన మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరితే బొట్లు పెడతామని మొక్కుతారు.
అట్లా ఇవన్నీ బొట్లు పెట్టినవే అనమాట. అంటే ఇక్కడ కాదు, కింది మెట్ల నుంచి పెట్టుకుంటూ వస్తారు అక్కడ పైన వరకి. ఇంకా అట్లా బొట్లు పెడతారు. నేను కూడా అట్లా ఒక 3-4 టైమ్స్ పెట్టిన అనమాట. మొక్కల మీద రాలేదు కానీ బొట్లు అయితే పెట్టిన. ఇంకా అలా పెట్టినామన్నమాట. ఇంకా ఎల్లమ్మ తల్లి టెంపుల్ అనమాట ఇది. క్లోజ్ చేసిర్రు ఆ టైంలో. ఇవన్నీ తొట్టులు అనమాట. అంటే సంతానం లేని వాళ్ళు మాకు సంతానం కలగాలని చెప్పేసి ఇక్కడ కడతారనమాట. ఎందుకంటే అదొక నమ్మకం. ఎల్లమ్మ తల్లి దగ్గర కడతారు. ఇంకా పైన 3 గుండ్ల పైన కూడా కొంతమంది కట్టిరు. మీరు వీడియోలో చూస్తే తెలుస్తుంది మీకు. అట్లా ఒక నమ్మకము. అమ్మవారి దగ్గర చాలామంది కట్టిరనమాట. ఇంకా వాళ్ళందరికీ దేవుడు అదేందో లేదు కానీ తెలియదు కానీ, లేనోళ్ళకి ఇయ్యడు కానీ ఉన్నోళ్ళకి మరీ మరీ ఇస్తాడు. అదేందో మరి, అదేదో లేనోళ్ళకి కూడా ఇయ్యు శివయ్య, అట్లా బాధ పెట్టకు. ఇంకా ఈ లింగం చూసినప్పుడైతే అసలు ఇట్లా గూస్ బంప్స్ వచ్చినట్టు అనిపించింది నాకైతే. అసలు ఎంత బాగా అనిపించిందో ఆ లింగాన్ని చూసినప్పుడు. నిజంగా శివయ్యని చూసినట్టేమో అనిపించింది కానీ ఎల్లమ్మ తల్లంట. మరి ఎల్లమ్మ తల్ల కాదా మీరు కామెంట్ చేయండి. ఇంకా హనుమాన్ టెంపుల్ క్లోజ్ చేసిరు కానీ ఆ గేట్స్ నుంచే మేము మొక్కుకున్నాము. లోపలికి ఏం వెళ్ళలేదు. పబ్లిక్ వచ్చిన లోపలికి పంపరు, బయట నుంచే మనం దర్శనం చేసుకోవాలి. మీరు కూడా ఆంజనేయ స్వామిని అయితే ఏమైనా కోరికలు ఉంటే కోరుకోండి, తప్పకుండా నెరవేరుతాయి. ఇంక ఈ వీడియో కూడా 3 గుండ్ల పైనదే. ఇంకా 3 గుండ్ల పైన శివయ్య మీరు కూడా మొక్కుకోండి. మీ మనసులో ఏమైనా కోరికలు ఉంటే. ఇక్కడ పబ్లిక్కి ఒక నమ్మకం అన్నమాట చెరుగట్టు అంటే. ఒకప్పుడు చాలా బాగుండే చెరుగట్టు. ఇప్పుడు కొంచెం డెవలప్ చేస్తారంట. కొన్ని ఫెసిలిటీస్ ఇవైతే అక్కడ లేవన్నమాట. మెయిన్గా అయితే గర్ల్స్కి అక్కడైతే ఇంకా స్నానాలు చేసిన తర్వాత డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా సరిగా లేదు. అవి చూడండి కొంచెమైనా. అసలు అక్కడ చాలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా వాటర్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. ఇంకా అక్కడ వాష్రూమ్స్ కూడా ఒకటి ఉంటుందన్నమాట. ఇంకా వేరే ఏమి ఉండవు. చెరుగట్టు ఇంతకుముందుకి చాలా బాగుంటుండే కానీ ఇప్పుడు మొత్తం ఆగం చేసిరన్నమాట. 3 గుండ్ల పైన ఇప్పుడు ఒకప్పుడు ఇది లేకుండే, పైన ఇట్లా రేకులు వేసిరు కదా, అది లేదు. కానీ ఇప్పుడైతే అది వేసిరు. ఒక్కొక్కసారి ఏంటంటే మనల్ని లోపలికి పంపి కూడా అభిషేకం చేయమంటారు మార్నింగ్ టైంలో. మేము నైట్ టైం వెళ్ళినాం కాబట్టి దాంట్లోకి వెళ్ళి చేయి లోపలికి పెట్టి అభిషేకం అయితే చేసినాం అనమాట. ఇంకా ఇదంతా 3 గుండ్ల పైననే. అక్కడ కట్టినవన్నీ తొట్లు అనమాట. సంతానం లేని వాళ్ళు మాత్రం కట్టుకుంటారు, అలాగా నమ్మకము. ఇంక ఇక్కడ రూపాయికైనా పెట్టిన అనమాట. నేను కూడా మనసులో ఒకటి అనుకొని ఇలా పెట్టగానే అతికింది. కానీ చూడాలి నా కోరికలు నెరవేరుతాయా నెరవేరవా. నా కోసం అంటూ ఏది మొక్కను, నా అనుకున్న వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలనిపిస్తుంది. నేను ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ అలానే మొక్కుతా. నా అనుకున్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి అని మొక్కుకుంటా. నాకు అదొక అలవాటు. నాకు ఎల్లమ్మ తల్లి అంటే కూడా చాలా ఇష్టం. ఎందుకో తెలియదు కానీ ఆమె అంటే ఒక నమ్మకం నాకు. నేను ఎక్కడికి వెళ్ళినా ఎల్లమ్మ తల్లికి అయితే 100% మొక్కుకుంటా. అలాగే మా అత్తమ్మకి, మా మామయ్యకి, మా నాన్నకి కూడా వీళ్ళకి మొక్కుకొని నేను ఎక్కడికైనా వెళ్తా. ఏదైనా స్టార్ట్ చేయాలన్నా ఏమైనా చేయాలన్నా అదొక నమ్మకం నాకు, వీళ్ళకి మొక్కుకోవడం. ఇంకా అలాగే ఇక్కడ ఎల్లమ్మ తల్లి దగ్గరనే కొబ్బరికాయ అయితే కొడుతున్నాం అన్నమాట. ఇంకా ఎల్లమ్మ తల్లి మా అమ్మ వాళ్ళకైతే ఉందన్నమాట. ఇంకా ఒక్కసారి పండుగ చేసినాము, ఇంకా 2 టైమ్స్ చేయలేదు. ఇంకా మా డాడీ చనిపోయిన తర్వాత, మా డాడీ ఉన్నప్పుడే ఒకసారి చేసినాము, ఇంకా సెకండ్ టైం చేయలేదు. ఇంకా మళ్ళీ ఆ తల్లి మరి ఎప్పుడు రెడీగా చేయమంటుందో చూడాలిగా. ఇక్కడ మనసులో కోరిక కోరుకొని అయితే కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాం అనమాట. కానీ లోపలికి వెళ్ళడానికి ఆప్షన్ లేదు. ఇంకా అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయినాం. ఇంకా ఎందుకంటే మనకి ఇష్టమైన అమ్మవారు కదా ముందే ఎల్లమ్మ తల్లి అని. ఇంక ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసుకున్నాము. అప్పటికే అసలు అందరూ పడుకున్నారు. కానీ కొంతమంది ఏంటంటే మైండ్ సెట్ మార్నింగ్ వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అన్నట్టు ఆలోచిస్తారు. అక్కడ 2 నుంచే క్యూ కడుతున్నారు అనమాట. స్నానాల కన్నైనా 3 గుండ్ల పైన ఫుల్ రష్ ఉంటారు. నైట్ టైమే దర్శనం చేసుకోండి, అసలు ప్రశాంతంగా పీస్ఫుల్గా అవుతుంది. మార్నింగ్ టైం మీరు అనుకున్నంత ఈజీగా మాత్రం దర్శనం కాదు. ఎందుకంటే అంత పబ్లిక్ ఉన్నారనమాట అక్కడ. అసలు మాకు ప్లేసే దొరకలేదు. అంత పెద్ద గుడి దగ్గర మాకు ప్లేస్ దొరకలేదు. చూడండి మీరు, అంత పబ్లిక్ ఉన్నారు. మనం వెళ్ళడానికి కూడా మనకి ప్లేస్ లేదనమాట, అట్లా ఉన్నారు పబ్లిక్.
ఇంకా అమావాస్య రోజు వస్తే మాత్రం అసలు మీకు కూర్చోడానికి కూడా ప్లేస్ దొరకదు. అంతంత పబ్లిక్ ఉంటుంది అసలు అక్కడ చెరుగట్టు దగ్గర. ఇంతకుముందుకైనా ఎప్పుడైనా కానీ చెరుగట్టు దగ్గర చాలా పబ్లిక్ ఉంటారు. కానీ మేము వెళ్ళింది సండే రోజు నైట్, కానీ ఆ రోజు కూడా అంత పబ్లిక్ ఉన్నారు. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంత పబ్లిక్ ఉంటారా అనేసి అనుకున్నాము, కానీ అంత పబ్లిక్ ఉన్నారు. ఇంకా చెరుగట్టు పైన ఇంకేమన్నా చెరుగట్టు మీరేమన్నా తీసుకోవాలి అనుకుంటే ఇంటి దగ్గర నుంచి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళండి, బెస్ట్ ఆప్షను. అక్కడ మంచిగా కూర్చొని తినొచ్చు. చెరుగట్టుకి వెళ్ళేటప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే మంచిగా చెరుగట్టు అంటే మంచిగా మమ్మీ చపాతీలు చేసుకుంటుంది, ఇంకేదో ఒకటి లెమన్ రైస్ అట్లా చేస్తుంది, గుడి పైన పోయి తినొచ్చు అనేటట్టు ఆలోచిస్తుండే. అట్లా ఉంటుండే. ఇక్కడనే మాకు ప్లేస్ దొరికింది. ఇంకా మా ఆరు ఇది మాది కాదు, పక్కన వాళ్ళ సామాన్ దొంగతనం చేస్తుంది. దొంగ పిల్ల ఈ పిల్ల చూడండి మీరు ఎట్లా చేస్తుందో. మా ఆరు మేము ఈడ